సార్ సీఎం సార్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఇంతమంది కుటుంబాలు రోడ్డుపైకి వచ్చినాయి అంటే మా బ్రతుకులు ఎంతవరకు వస్తున్నట్టు? మేము ఏం కోరుకుంటున్నాం సార్? కనీసం రెగ్యులరైజ్ కుదరకున్నా ఎంటీఎస్ అన్న సాధించేటట్లన్నా మాకు ఇంత ఇస్తారేమో అంటే అది కూడా లేకుండా అయిపోతుంది. పోయిన సంవత్సరం ఒక 23 రోజులు చేసినాం ధర్నా. ఏం లాభం పొందినాం సార్? కనీసం ఇప్పుడైనా మేము లాభం పొందుతామని మేము ఎంతో ఆశగా ఉన్నాం సార్. ప్రతి కుటుంబం ఎంతో వేదనతో అనుభవిస్తున్నటువంటి బాధను మీరు కూడా అర్థం చేసుకోండి సార్. న్యాయమైన కోరికనే కోరుతున్నాం మేము. ఇంతమంది కుటుంబాలు ఇంతమంది ఇక్కడ ఉన్నారు సార్. ఒక్కసారి ఆలోచన చేసుకోండి సార్. మీరు ఇచ్చిన మాటనే కదా సార్. మా మాటకి జియో ఛాయ్ తాగినంత సేపట్లో మీ ఇస్తానన్నారు. ఎక్కడుంది సార్ మీ మాట? ఈ సమస్యకు పరిష్కారం మీ వల్లనే అవుతుంది సార్. కాంగ్రెస్ హయాంలోనే మాకు వచ్చినటువంటి ఈ జాబులు ఈ కాంగ్రెస్ హయాంలోనే మాకు రెగ్యులరైజ్ అవుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం సార్. మేము ఇంకొకసారి ధర్నా అనేది ఉండకూడదు సార్. మీ హయాంలో రెగ్యులరైజ్ చేసేటట్లుగా కొంచెం ఆలోచన చేయండి సార్. కేజీబీవీ పాఠశాలలో అనగారిన బాలబాలికల గురించి విద్యను అందించడానికి ఓపెనింగ్ చేశారు సార్. చాలా బాగుంది. అందరికీ కూడా ఉన్నత విద్యను అందించాలని చేశారు. కానీ మరి అప్పుడే మాకు ఓపెనింగ్ చేసి ఇంత మంచి ఉన్నత స్థానానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు మాట ఇచ్చిరు. మరి ఇప్పుడు ఏమైంది సార్? గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చెప్పారంటే మా ప్రభుత్వం రాగానే మీకు కేజీబీవీలకు కానీ ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్కి అందరికీ మేము రెగ్యులరైజ్ చేస్తాం కంపల్సరీగా అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ మాటను మీరు విస్మరించారు, మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా మా గురించి ఆలోచన చేసి తప్పకుండా ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. మాకు రెగ్యులరైజ్ చేసే వరకు కంపల్సరీగా ఎంటీఎస్ ఇవ్వాలి. కేజీబీవీలో ముఖ్యంగా ఏం చేశారంటే ముందు 8th క్లాస్ వరకే పెట్టారు సార్. మరి అప్పటి వరకు పెట్టిన వాళ్లకు శాలరీస్ అప్పుడు మేము 2000 నుంచి చేస్తున్నాం. 2005 నుంచి ప్రారంభించారు ఈ పాఠశాలను. మరి 2005 నుంచి ప్రారంభించినప్పుడు 2000 నుంచి మేము జీతాలు తీసుకున్నాము. ఇప్పుడు మాకు మినిమం 25,000, 20,000, 7,000, 30,000 వరకు మాత్రమే మీరు జీతాలు అందించిర్రు. మరి ఈ 30,000 నెలంతా సరిపోతాయా సార్? చాలని జీతాలతో మేము ఇంత నెట్టుకొని వస్తున్నాము. మా పిల్లలకు మేము చదువులేనా మేము నేర్పించాలి? చెప్పండి, మీరే చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న వాళ్ళకి మేము ఎద్దేవా చేయట్లేదు. వాళ్ళకు మేము సమ్మె చేస్తాము, మాకు డిఏలు ఇవ్వండి అని వాళ్ళు ఒక్క మాట అనగానే నెక్స్ట్ డేనే వాళ్ళని పిలిపించి సంఘాల వాళ్ళను పిలిపించి మాట్లాడి వాళ్ళకు ఒక డిఏ కూడా ఇచ్చిరు. వాళ్ళ డిఏలో ఒక వంతు భాగం కూడా కాదు. మాకెందుకు మరి మీరు శాలరీస్ పెంచడం లేదు? ఎందుకు మా గురించి ఆలోచించడం లేదు? మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు సార్. సీఎం గారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే మాదందరినీ కూడా కంపల్సరీగా మీరు పైకి తెస్తారని మేము భావిస్తున్నాము. తప్పకుండా మా గురించి అందరి గురించి ఆలోచించి ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ని ఒక్కసారి గుర్తించి మర్చిపోకుండా చాయ్ ఇంకా తాగలేనేమో ఇప్పుడైనా తాగి మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము విన్నవించుకుంటున్నాం సార్. అప్పటి వరకు మాకు రెగ్యులరైజ్ చేసే వరకు ఎంటీఎస్ అన్న ఇవ్వాలి. తర్వాత మాకు ఎక్స్గ్రేషియా ఎవరైనా చనిపోతే ఇంతవరకు చాలామంది 100 కుటుంబాలు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డునెక్కినాయి సార్. మరి వాళ్ళందరి గతేంటి చెప్పండి? మేము ఇంతవరకు మేము చేస్తేనే జీతాలు వస్తాయి మాకు. ఇప్పుడు మేము ఈ సమ్మెకు వచ్చి కూర్చున్నాం. కానీ ఈ సమ్మెలో మాకు 3 రోజులైనా కూడా మీరు ఇంకా ఇంతవరకు చేయలేరు. గతంలో 23 రోజులు చేసినాము. అయినా కూడా మాకు అందరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మాకు వెన్నంటే ఉండి మేము చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా నిద్రపోతున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అప్పటి సీతక్క, తర్వాత సార్ సీఎం సార్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. తప్పకుండా మీరందరూ కూడా మా మాటను విన్నవించి మేము మిమ్మల్ని మా హక్కులను మీరు కంపల్సరిగా సాధించి ఇవ్వాలని మేము కోరుతున్నాం మేడం. సార్ సీఎం సార్ ఎక్కడున్నా కూడా మా మాటను మన్నించి మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము ఈ సమ్మె చేస్తున్నాము. వీలైతే మీరు సమ్మెలో మాకు భాగంగా మీరు చేస్తే బాగుంటుంది. లేదంటే మేము నిరాహార దీక్ష చేసి మేము ఏదో తాడో పేడో తేల్చుకునే వరకు ఇక్కడే కూర్చుంటాము. వీలైతే ఇంకా పెట్రోల్ పోసుకొని అంట పెట్టుకుంటాం కదా, అప్పటి వరకు మేము సాధిస్తాం సార్ తప్పకుండా. జై తెలంగాణ. వర్ధిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. మేము సమగ్ర శిక్ష కుటుంబం నుంచి మాట్లాడుతున్నాము. వర్ధిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. రెగ్యులర్ చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే. మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ
ఈరోజు 3వ రోజు వికారాబాద్ జిల్లా దీక్షా శిబిరం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి వెట్టి చాకిరీ చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతూ చాలని వేతనంతో జీవనాన్ని గడుపుతూ అనేక రకమైనటువంటి ప్రయాసాలను ఎదుర్కొంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాశాఖలో అత్యంత క్రియాశీలకమైనటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులను న్యాయం చేయాలని ఉద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో రోడ్డు మీదకి వచ్చి అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటున్నటువంటి సందర్భాన్ని ప్రభుత్వానికి గుర్తు చేస్తూ గత 10 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పాటుగా తీవ్రమైనటువంటి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నటువంటి సందర్భంలో గత సంవత్సరంలో రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతున్నప్పుడు నాటి పిసిసి అధ్యక్షులు నేటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు దీక్షా శిబిరానికి వచ్చి మిమ్మల్ని న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల లోపలే మిమ్మల్ని న్యాయం చేసి సచివాలయానికి దర్బార్గా పిలిచి చాయ్ తాగేంత సమయం కూడా మీకు పట్టకుండా జియో ఇచ్చి పంపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పేసి మాట్లాడితే ఒకంత మనోధైర్యంతో మేము సంవత్సరం పాటు ఎదురు చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2వ రోజు 24 గంటలు కూడా గడవక ముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మీరు 10 సంవత్సరాలు ఆగారు, కేవలం నెల రోజులు ఆగలేరు అని చెప్పేసి మమ్మల్ని సమజాయిస్తే సరే కదా నూతన ప్రభుత్వం ఏర్పడింది నెల రోజులు ఆగదామని చెప్పేసి మేము ఉద్యోగులందరినీ కూడా సమజాయించే ప్రక్రియ చేసినాం. నెల రోజుల తర్వాత మీ సంఘ బాధ్యులందరూ కూడా సచివాలయానికి రండి, మీ మధ్య ఎవరు కూడా రాయబారి వద్దు, మీ దగ్గర ఎవరు కూడా రెండో వ్యక్తి వద్దు, మీరు నేరుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం సచివాలయానికి రండి, నేను మిమ్మల్ని దర్జాగా కూర్చోబెట్టి మీకు న్యాయం చేస్తా, వరిగాకండి, నూతన ప్రభుత్వంలో సంతోషంగా ఉండండి అని చెప్పేసి మాట ఇచ్చి పంపారు. మేము కూడా సరే అనుకున్నాం. నెల రోజులు చూసాం, ఎన్నికల కోడ్ కదా అని చెప్పేసి మరో 3 నెలలు ఆగాం. అనంతరం మరో 6 నెలలు ఆగినాం. తీరా చూస్తే సంవత్సరం పూర్తి కావచ్చింది. రేవంత్ అన్న మీరు చేసినటువంటి ప్రజా పాలనలో విజయోత్సవాలు ఘనంగా జరిపాం. ఆ విజయోత్సవాలలో కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు కంకణ బద్దులై భాగస్వాములయ్యారు. కానీ ఆ విజయోత్సవాలు సమగ్ర శిక్ష ఉద్యోగుల పాలిట విజయం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఉన్నదల్లా శ్రమ దోపిడీ, ఉన్నదల్లా వెట్టి చాకిరి, ఉన్నదల్లా తీవ్రమైనటువంటి మనోవేదన. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గౌరవ రేవంత్ రెడ్డి గారిని, వెంటనే మీరు మానవతా దృక్పథంతో ఆలోచన చేసి సంఘాలను పిలిపించుకొని పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత మీరు తీసుకోండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పేరున్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలుకొని సీతక్క గారిని మొదలుకొని మల్లు భట్టి విక్రమార్క గారిని మొదలుకొని ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ స్పీకర్గా ఉన్నటువంటి గౌరవ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, గౌరవ పరిగి శాసనసభ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, వీరందరూ కూడా ఇదే టెంట్ కిందకు వచ్చి మాకు మనోధైర్యాన్ని కల్పించారు. వీరందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి పూర్తి స్థాయిలో ఆలోచన చేసి మీరు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మీ ప్రభుత్వం మీద ఏ మాత్రం కూడా వ్యతిరేకత లేదు. మీరు కేసీఆర్ గారి యొక్క పదవులను, కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వాన్ని ఊడగొట్టండి, మిమ్మల్ని న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి మాటలు మాట్లాడితే మేము సంతోషపడ్డాం. మేమందరం కూడా ప్రభుత్వం మార్పులో భాగస్వామ్యులైనాం. కానీ తీరా చూస్తే మార్పు చేసింది మా సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో ఇంకా గత 10 సంవత్సరాల కన్నా 1000 రెట్లు తీవ్రంగా శ్రమ దోపిడీకి గురయ్యే విధంగా, తీవ్రంగా వెట్టి చాకిరికి గురి చేసే విధంగా మీరు సమగ్ర శిక్ష పాలిట ఉద్యోగుల పాలిట యమ పాశాలుగా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే స్పందించండి, మమ్మల్ని న్యాయం చేయండి. మేము అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటున్నాం. మేము రోడ్డు మీదకి వచ్చాం. రేపటి నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొనబోతా ఉన్నాం. మేము కుటుంబాలను త్యాగం చేసి ఇక్కడ కూర్చుంటాం. రేవంత్ అన్న, మా మహిళా ఉద్యోగులు మొన్న ఇందిరా పార్క్ దన్న దగ్గర అనేక రకమైనటువంటి భావోద్వేగానికి గురై కూడా మిమ్మల్ని వేడుకున్నారు. ఆ వేడుకన దగ్గర అదే దీక్ష శిబిరం దగ్గర గతంలో మీ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డిని పంపిస్తే మేము
రక్షించినాం, మీకు అండగా ఉండమని చెప్పేసి కూడా మీరు కూడా ఆ రోజు మాట్లాడారు. కానీ ఆ ధైర్యం కేవలం మీ మాటల వరకే పరిమితమైంది, కానీ భౌతికంగా మాకు అమలు కాలేదని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి. ఆ సమగ్ర శిక్షలో తీవ్రంగా శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి ఎంఆర్సీలో మెసెంజర్, స్కూల్ స్థాయిలో పీటీఐలు, కేజీబీఆర్ఎస్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లను వారు అత్యంత శ్రమ దోపిడీకి గురవుతున్నారు. అదేవిధంగా సమగ్ర శిక్షలో 9 విభాగాలు ఉన్నాయి. ఎంఆర్సీ, సిఆర్సి, స్కూల్, కేజీబీవి, యుఆర్ఎస్, డిపిఓ ఈ విభాగాల పరంగా మీరు అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వండి. అధికారులు చేసిందల్లా మా మీద దౌర్జన్యం, చేసిందల్లా మా మీద ఒత్తిడి, కానీ వారికి మానవత్వం లేదు. మానవత్వం ఉన్న అధికారులు మా మీద యమపాశలుగా మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే విద్యాశాఖకు మంత్రిని, మీరు కేవలం రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, విద్యాశాఖలో మీరు మంత్రివర్యులుగా కొనసాగుతున్నారు. దయచేసి విద్యాశాఖ మీద వెంటనే సమీక్ష నిర్వహించండి. ఎవరు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులని మీకు తెలియకపోతే మా సమగ్ర శిక్ష రాష్ట్ర సంఘాన్ని మీరు ఆహ్వానించండి, మేము విడమరుస్తాం. మిమ్మల్ని అధికారులు తప్పుదోవ పట్టించవచ్చుగాక, కానీ మీరు మాత్రం మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ